పూజ్యులకు నమస్కారములు. మేము సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1కి వెళ్ళామండి. ముందుగా అక్కడ రెయిన్ వాటెక్స్ చూసామండి. ఇది రెయిన్ వాటెక్స్ అంటారు. ఇక్కడ ఏరియా చాలా బ్యూటిఫుల్ ఏరియా అండి. సో చాలా టైం ఇక్కడే గడిపాము. అక్కడ నుంచి నడుచుకుంటూ ఫ్లైట్ డిపార్చర్ ఏరియాకి వెళ్తున్నామండి. ఆ త్రోవలోనే అక్కడ ఒక ఇది ఉందండి, అదిగో కాపర్ బాల్స్ ప్లేయింగ్ అండి. దీన్ని కెనెటిక్ రైన్ డ్యాన్స్ అంటారండి. కెనెటిక్ రైన్ డ్యాన్స్ ఆర్ కెనెటిక్ రైన్ ప్లే అంటారు. చాలా బ్యూటిఫుల్ ప్లే అండి ఇది కాపర్ బాల్స్ అండి. ఇవి కాపర్ బాల్స్ తో ఈ ప్లేని అరేంజ్ చేస్తారు. ఇది ఏం పూర్తిగా కంప్యూటర్తో కంట్రోల్ చేస్తారండి. ఈ ప్లే అంతానే కంప్యూటర్తో కంట్రోల్ చేస్తారు. ఇది వెరీ వెరీ సూపర్గా ఉంటుందండి చూడటానికి. ఇది వరల్డ్ లార్జెస్ట్ కెనెటిక్ రైన్ అండి. దీని పేరు చెప్తున్నారు అలాగనేసి. వరల్డ్ లార్జెస్ట్ కెనెటిక్ రైన్ అండి. ఇది 2012లో స్టార్ట్ చేశారండి. టాంగి ఎయిర్పోర్ట్ లో 2012లో కెనెటిక్ రైన్ ఇలా ఏర్పాటు చేశారు. ఇవి కాపర్ కోటెడ్ అల్యూమినియం డ్రాప్లెట్స్ హాట్ ఎయిర్ బెలూన్స్ అండి. కాపర్ కోటెడ్ అల్యూమినియం డ్రాప్లెట్స్ హాట్ ఎయిర్ బెలూన్స్. ఈ ఒక్కొక్క బాల్ యొక్క వెయిట్ 180 గ్రాములు అండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. చూడటానికి బెలూన్ లాగే ఉంటాయండి. ఇందులో 2 భాగాలు ఉంటాయండి. ఒక భాగంలో 618 బాల్స్, ఇంకొక భాగంలో 618 బాల్స్ ఉంటాయి. మొత్తం 1216 బాల్స్ అండి. మొత్తం 1216 బాల్స్. ఇవన్నీ కూడా పూర్తిగా కంప్యూటర్ తో కంట్రోల్ చేయబడతాయండి. పూర్తిగా కంప్యూటర్ డాన్సింగ్, కంప్యూటర్ ద్వారానే ఇలాగా ప్లే చేస్తుంటాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎక్కువసేపు ఇక్కడే టైం పాస్ చేసామండి. అక్కడ నుండి అలా నడుచుకుంటూ చెక్ ఇన్ ఏరియా అండి. ఇదంతా నడుచుకుంటూ అలా డిపార్చర్ ఏరియాకి వెళ్తున్నామండి. ఇక్కడ నుంచి చక్కగా డిపార్చర్ ఏరియా అది బాగుంది. చూడాలి. యాక్చువల్ గా కెనెటిక్ రైన్ షో చూడాలండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. చాలా వెరీ వెరీ బ్యూటిఫుల్. చాలా చాలా దూరం అండి ఇక్కడ నుండి. బోర్డింగ్ ఏరియా, బోర్డింగ్ రూమ్ చాలా దూరం ఇక్కడ నుంచి, చాలా దూరం. ఓకే, ఇది సింగపూర్ టు వైజాగ్, సింగపూర్ టు వైజాగ్. ఓకేనా, ఇది మలేషియా టు సింగపూర్, కోలాలంపూర్. ఈరోజు మే 8, 2024 కరెక్ట్గా 7:10 అవుతుంది. సారీ 5:10 అవుతుంది. టెర్మినల్ 1లోకి వచ్చాం. చెక్ ఇన్ అయిపోయింది. చెక్ ఇన్ అయిపోయిన తర్వాత మేము బోర్డింగ్కి వెళ్ళిపోతున్నాం. ఫ్లైట్ 8 గంటలకి. ఇది టెర్మినల్ 1. అది చూడండి ఎన్ని మిషన్లో చెకప్ మిషన్. అక్కడ ఏంటంటే టమ్ ఇంప్రెషన్ తీసుకుంటుంది. టమ్ ఇంప్రెషన్లో కళ్ళు ఉన్నాయి కదా, ఐరిష్ కూడా గుర్తిస్తుంది అన్నమాట. వాళ్ళు అది ఓకే అంటేనే మనకి పాస్, బోర్డింగ్ టికెట్ ఇస్తున్నాడు. ఇది ఇంకంతా మాల్ ఫుల్. ఇంకా మేము సింగపూర్లో ఒక 5% చూసాం. కొన్ని పరిస్థితుల్లో కొన్ని మిస్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా 5 to 10% చూసాం. ఒక వింగ్ చూసాం. ఇంకా టెర్మినల్ 1 నుంచి 4 వరకు చూడాలి. కానీ టెర్మినల్ 1 ఒకటే చూసాం. 8 గంటల టైం వేస్ట్ అయిపోయింది ఇక్కడ. ఉదయం మధ్యాహ్నం 1 గంటల దిగాం. రాత్రి 8 గంటలకి ఫ్లైట్. ఎక్కడి వచ్చాం. ఇది టెర్మినల్ 2 and 3 కూడా ఇలాగ వెళ్ళాలని చెప్తున్నాడు. రైట్, పదండి. ఓహో, మా నాన్నగారు బ్యాగ్స్ క్యారీ ట్రాలీలో ప్రయాణిస్తున్నారు. ఎక్కారు చక్కగానే. ఎలా కూర్చున్నారో మా నాన్నగారు. సూపర్ నాన్న. ఓ, ట్రాలీలో అంచక్కగా కూర్చున్నాడు. ఎంజాయ్. మా నాన్నగారు సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాడు. సూపర్ ఎంజాయ్. చూసారా ఫ్లోరింగ్ ఎంత బాగుందో. చూడండి, సీలింగ్ చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్. టెర్మినల్ 1 ఎయిర్పోర్ట్ లో అరేంజ్ చేశారు సీలింగ్ కి. ఓహో, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది.
వెరీ నైస్. సూపర్. వెళ్ళిపోతున్నా పైకి. ఫ్యాను, వెరైటీ ఫ్యాను. కింద భక్తులు, ఫ్లైట్ భక్తులు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు? మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఓహో, ఇలాగెళ్తున్నారు. సారీ. థ్యాంక్ యూ జరిపోతుంది. థ్యాంక్ యూ సార్. మా పాపం సార్ హెల్ప్ చేశాడు. అలా నడుచుకొని వెయిటింగ్ రూమ్కి వెళ్తున్నామండి. చూడండి ఎంత బాగున్నాయో వెయిటింగ్ రూమ్. సూపర్గా అలా అదే ఎయిర్పోర్ట్లో అరేంజ్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎయిర్పోర్ట్ అంతా. వెయిటింగ్ హాల్కి వెళ్తున్నాం. వెయిటింగ్ హాల్కి వెళ్తున్నాం. షాపింగ్స్ అన్నీ చాలా ఎక్కువ షాపింగ్. మొత్తం ఎయిర్పోర్ట్ అంతా కూడా షాపింగ్స్ ఉంటాయి. చాలా కాస్ట్ ఐటమ్స్ అన్నీ, విపరీతమైన కాస్ట్. చూసారా ఎంత పెద్ద ఎయిర్పోర్ట్. ఎప్పటి నుండి వెళ్తున్నాం చూడండి. ఎప్పటి నుంచి నడుస్తూనే ఉన్నాం. చీకటి అయిపోయింది. అగో మళ్ళీగా ఒక ఏరియాకి వచ్చామండి వెయిటింగ్ హాల్ దగ్గరికి. కూర్చొని ఆ ఫ్లైట్లన్నీ వీడియో తీస్తున్నాం. ఇప్పుడు ఇంకా 6:30 ఎంత అవుతుందండి, దగ్గర అవుద్ది. అయితే మా ఫ్లైట్ 8 గంటలకి, ఇంకా చీకటి అవ్వలేదు. చూసారా మా ఫ్లైట్ 8 గంటలకి, 8:30 కొనుక్కుంటాను. సూపర్. బాత్రూమ్, టాయిలెట్ ఎంత బాగున్నాయో. ఎంత బాగుంటాయి, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఎయిర్పోర్ట్. చెప్పలేమండి, అంత అందంగా ఉంటుంది. ఇక్కడ C22లో కూర్చున్నాం. ఒకటి అమ్మాయి ఎక్కడ మైల్ దూరం నడాలి. ఇంకా ముందుకెళ్ళాలి. చాలా సేపు ఇక్కడే కూర్చున్నాం. మైల్ దూరం నడాలా. చాలా సేపు ఇక్కడే కూర్చున్నాం. డిపార్చర్ ఏరియాకి వెళ్తూ ఇక్కడే కూర్చున్నాం, రెస్ట్ తీసుకున్నాం. ఫ్లోర్ చూడండి ఎంత అందంగా ఉందో. ఫ్లోర్ చూడండి, సూపర్గా ఉంటుంది. ఫ్లోర్ మర్చిపోయాను, మొదటి నుండి ఫ్లోర్ చూడండి ఎంత సూపర్గా ఉంటుంది అంటే అంత సూపర్గా ఉంటుంది. ఒక మైల్ కిలోమీటర్ బోర్డింగ్ రూమ్ C22లో ఉన్నామండి. C22. తెలుగు వెళ్ళిపోతున్నారు అందరూ. లేడీస్ తెలుగు తీసుకున్నారు. అలిసిపోయారు. ఉదయం 11-12 గంటలకు వచ్చామండి ఎయిర్పోర్ట్కి. తిరిగి అక్కడ రెయిన్ వర్టెక్స్ అంతా అక్కడ ఏరియాలు తిరిగాం. రెయిన్ వర్టెక్స్ చాంగి టెర్మినల్ 1లో. ఆ తర్వాత చెక్ ఇన్ అయిపోయి నడుచుకుంటూ అలిసిపోయాం. ఇండోర్ వాటర్ ఫాల్ అండ్ రెయిన్ వర్టెక్స్ చూసాం. రెయిన్ వర్టెక్స్ అంత అందంగా ఉంటుంది, సూపర్. టైంపాస్. మా నాన్నగారు ఆడుతున్నారు, శుభ్రంగా ఆడుతున్నారు. నానా చూసారా కొద్దిగా చీకటి పడుతుంది. ఇంకా అక్కడే కూర్చున్నాం. కొద్దిగా చీకటి పడుతుంది. ఫ్లైట్ వెళ్ళిపోయింది. రైన్ వర్టెక్స్లో 5:05 బయలుదేరాం. రైన్ వర్టెక్స్లో 5 అంతస్తుల మీద నుంచి క్రిందకి దిగి అక్కడి నుంచి బ్యాగ్స్ అని సర్దుకొని 5:05 బయలుదేరాం. మా నాన్నగారు 6-6:30 దగ్గర అవుతుంది.
మా నాన్నగారు పడుకుని పోయారు, మలిచిపోయారు. అది నాన్నగారు బజ్జున్నారు, నాన్నగారు బజ్జున్నారు. మా నాన్నగారు ఎలా పడుకున్నారు చూడండి. అయ్యో మేము బాగా అలసిపోయాం. ఎందుకంటే చాంగి టెర్మినల్ 1లో అక్కడ రెయిన్ వాటెక్స్ చూసాం. అక్కడి నుంచి బయలుదేరి అలా నడుచుకుంటూ వచ్చి కినెటిక్ రెయిన్ చూసాం డిపార్చర్ ఏరియాలో. అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చాం అనమాట. నడుచుకుంటూ వచ్చి ఇలా ఫ్లైట్లు ఉన్నాయి కదా, ఫ్లైట్స్ C-22లో కూర్చొని రెస్ట్ తీసుకున్నాం. చాలా సేపు రెస్ట్ తీసుకున్నాం. బాగా స్ట్రెయిన్ అయిపోయాం. అక్కడ మధ్యాహ్నం 1:30 ఎంతకో 1 వచ్చాము చాంగి ఎయిర్పోర్ట్కి, చాంగి టెర్మినల్ 1కి. అక్కడ కూర్చొని మేము రెస్ట్ తీసుకుంటున్నాం. C-22 వెయిటింగ్ హాల్. సరే అసలు వెయిటింగ్ హాల్ వెళ్ళాలి. సెకండ్ వెళ్ళిపోయారు. మన సరిపోయి కదా 7 బ్యాగులు భుజం ఒకసారి 7 బ్యాగ్ సరిపోయి కదా. ఇంచుమించుగా వెయిటింగ్ హాల్లో ఉన్న వాళ్ళందరూ మన ఇండియన్సే. మా ఇప్పుడు ఫ్లైట్కి వస్తారు. బోర్డింగ్ చెక్ అక్కడ బోర్డింగ్ TR-586 ఫ్లైట్కి వస్తారు వాళ్ళందరూ కూడా. 7:30 ఇండిగో TR-586 అందరూ ఫ్లైట్కి వస్తారు వీళ్ళందరూ కూడా. చీకటి అయిపోయింది. చీకటి కూర్చున్నాం మొత్తం అందరూ ఇక్కడ కూర్చున్నాం. వీళ్ళందరూ వైజాగ్ ఫ్లైట్, వీళ్ళందరూ వైజాగ్ ఫ్లైట్. చీకటి అయిపోయింది చక్కగా. బాగా స్ట్రెయిన్ అయ్యాం చెప్పాలంటే. మా బుజ్జోడు పడుకుని పోయాడు. నాన్నగారు బజ్జున్నారు. రెండో ఫ్లైట్కి ఎంత లేను ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుతున్నామండి, వెళ్ళిపోతున్నాం. ఫ్లైట్లోకి వెళ్తున్నాం. లైన్ కట్టాం సార్. అక్కడ నుండి అలా నడుచుకుంటూ వచ్చి ఫ్లైట్లోకి వెళ్తున్నాం. ఫ్లైట్లోకి వెళ్ళి 8:20 అయింది. మా ఫ్లైట్ ఎల్లో కలర్ ఫ్లైట్ వెతుక్కుంటున్నాం. ఎల్లో కలర్ ఫ్లైట్ ఎక్కడెక్కడ కూర్చోలో చక్కగా ఫ్లైట్లో కూర్చున్నాం. ఇంకా అంచేపట్లో టేకాఫ్ అవడానికి రెడీ అవుతుంది. చూడండి టేకాఫ్ రెడీ అండి. మేము యాక్చువల్గా మలేషియా సింగపూర్ ట్రిప్ ఏప్రిల్ 26 వచ్చామండి. 2024 ఏప్రిల్ 26 వచ్చి మే 9 వైజాగ్ వెళ్తున్నామండి. ఈరోజు వైజాగ్ రిటర్న్ అయిపోతున్నాం. ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది చూడండి. మే 8, 2024 రాత్రి 9:30 ఫ్లైట్లో కూర్చున్నాం. టేకాఫ్ అవుతుంది. ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది. వైజాగ్ వచ్చేస్తున్నాం. వైజాగ్ సూపర్గా చక్కగా మా జర్నీ అయింది. హ్యాపీగా ఇంటికి చేరుకుంటున్నాం. మే 8, 2024 రాత్రి 10:30 వైజాగ్లో ల్యాండింగ్ అవుతుంది. మా ఫ్లైటు వైజాగ్లో ల్యాండింగ్ అవుతుంది. వైజాగ్ చేరుకుంటున్నాం. సూపర్గా వచ్చేసాం. వైజాగ్లో ల్యాండింగ్ అవుతుంది. మే 8, 2024 వైజాగ్ చేరుకున్నాం. మొత్తం 12 రోజుల టూర్. మలేషియా అండ్ సింగపూర్ అండ్ మలేషియా 12 రోజుల టూర్. హ్యాపీగా జర్నీ చేసాం. ఇంటికి చేరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్. ఇంకా ఫ్లైట్ ల్యాండింగ్ అవుతూ ఉంది. నెమ్మదిగా స్లో అవుతుంది సరే. ధన్యవాదాలు అందరికీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్.